ఏ విధమైన అనాలోచనలు కాకుండా మరి ఏ విధమైనది ఏమి కూడా లేకుండా, అందుకే ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతటి పైన ఏం కలిగి ఉండాలి? జాగ్రత్తగా మనం ఎప్పుడైతే ఉంటామో మంచి వాక్యము దేవుడు మనతో ప్రియులారా ఇస్తూ ఉంటాడు. కాబట్టి మంచి వాక్యమును మరి మనం వినాలి అని అంటే ముందు మనలో ఏముండాలంటే ఆసక్తి అనేది, కుతూహలం అనేది ఉంటేనే ప్రియులారా దేవుడు అందరితో మాట్లాడుతాడు. ఆయన పేరే మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఇంకా మనం ధైర్యముగా ప్రియులారా ప్రతి అడుగు వేయగలుగుతున్నాం. మరి ఆయన మాట్లాడకపోతే మనం చతికిలా పడిపోతాం. ఎంతో ఉన్నా చతికిలో పడిపోయే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మరి నా పిల్లలు ఏ విషయంలో కూడా చతికిలో పడకూడదని దేవుడు ప్రియులారా తన విలువైన మాటల ద్వారా మనందరినీ కూడా ఎంతగానో ప్రియులారా నడిపిస్తున్నారు. బైబిల్ గ్రంథాన్ని తెరిచి అందరం కూడా ఫిలోమోనుకు రాసిన పత్రిక ప్రియులారా, ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. అందులో 8 ప్రియులారా మరి 10 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8-10 వచనం. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు వినోసము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. చాలు ప్రార్థన చేద్దాం. శిరస్సు వంచుదాం, ముసుగు వేద్దాం, తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరి నీ యొక్క పరిశుద్ధమైన గ్రంథము ద్వారా అనేకమైన విషయాలు మరి మేము వినుటకు ప్రభు అందరినీ సిద్ధపాటు చేసి ఉన్నారు. దేవానికి వందనాలు. మరి నీ మాట చాలా బలమైనది, ఘనమైనది, విలువైనది. నీ మాటను మించినది మరి మాట లేదు. కాబట్టి మరి అంత గొప్ప మాటలు దేవా మాకు అందించుటకు మీరు ఎంతగానో అయ్యా మా పట్ల మీరు చూపుతున్న అనేకమైన మేలును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఆ వాక్యం మమ్మల్ని తన సత్యంలోనికి నడిపించి విధిలో మమ్మల్ని అందరినీ ఉంచమని, మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, చాలా చక్కగా వాక్యాన్ని ఎలాంటి ప్రియులారా అలజడి లేకుండా చక్కగా నిమ్మలంగా వినేది కొద్ది నిమిషాలైనా చాలా జాగ్రత్తగా మన వాక్యాన్ని వినవలసిన బద్ధులమై ఉన్నాము. ప్రియులారా ఏమాత్రమైనా మనం వాక్యమును ప్రియులారా అశ్రద్ధగా కానీ వింటే ఎవరెందుకు వెళ్ళిపోతారంట? ఎవరెందుకు వెళ్ళిపోతారు? బైబిల్లో మాట రాయబడి ఉందా అంటే రాయబడ్డది. ఎక్కడ ఉంది ఒకసారి చదవండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 15వ వచనం చూడండి. త్రోవ ప్రక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి అదన్నమాట. జాగ్రత్తగా ఉంటారు. ఎవరికి ఎక్కువతారంట? డబ్బులు ఎందుకు వెళ్ళిపోయినా పర్వాలేదు. ఏదైతే పోతాడంట? నీలో ఉన్న జీవాన్నే, జీవవాక్యాన్ని ఏం చేస్తాడంటే వాడు చాలా నేగ్గా తెలివితేటలతో నీకు కూడా తెలియదు ఎందుకు వెళ్ళిపోయాడు. ఆ విధంగా జోబు ఎత్తుకుని వెళ్ళిపోతాడు. తెలుసు కదా, జోబులు కొట్టేవారు ఉంటారు, ఉండరా? మరి అలాగా
అంటే జోగి కొట్టినట్టు కూడా మనకి తెలియదు. అంత సులువుగా వారు ఏం చేస్తారనంటే చక్కగా పిల్లరా వాటిని తీసేసుకుంటారు. దుష్టుడు వాడికంటే ఎన్నో రెట్లు పిల్లరా న్యాగ్గా మనలను చేస్తారు. అందుకే చాలా జాగ్రత్తగా మనము వాక్యం దగ్గర ఉండాలన్నమాట. చాలా శ్రద్ధతో వినాలి. అయితే ఇప్పుడు ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మరి దుష్టుడు అనేవాడు పొంచి ఉన్నాడు కాబట్టి వాక్యమునకు వాడు ప్రియులారా చాలా స్పీడ్గా ఎత్తుకెళ్ళిపోయేవాడు కాబట్టి వాడికి ఏ విధమైన అవకాశములు మనం ఇవ్వకూడదని అంటే వాక్యం మీద మనం చాలా ఏకాగ్రతని కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ ఒక మంచి మాట మరి పౌలు గారు అంటే మీకు తెలుసు కదండి, 14 పత్రికలు రాశారు. ఎన్ని 14 పత్రికలు, రోమా పత్రిక మొదలుకుంటే ఎబ్రీ పత్రిక వరకు మరి 14 పత్రికలు మరి ఆయన యొక్క రాయటము చిమించు. ఈ 14 పత్రికలలో 100 అధ్యాయాలు, 1-2 రాసింది కాదు, 100 అధ్యాయాలు రాసిన ఒక మంచి యోధుడిగా మరి మనకి పౌలు గారు కనబడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, కావున యుక్తమైన దానిని గూర్చి, దేనిని గూర్చి అంటే చాలా మంది రకరకాల మాటలు మాట్లాడతారు. కానీ వారు మాట్లాడే ప్రతి మాట ఏమంటారంటే మంచి అంటారు. ఏమంటారు? ఇప్పుడు నలుగురు దగ్గరికి వెళ్ళి ఏదైనా మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, మీరేమనుకుంటారు? మంచిగా అనుకుంటారు. అమ్మ ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అని అంటే ఒప్పుకోరు. మీరు నేనేం తప్పు మాట్లాడాను అని మనం ఏం చేస్తారంటే వారికి వారే సమర్థించుకొని మరొక అనేక మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ భక్తుడు ఒక మంచి మాట చెప్తున్న మాట ఏంటంటే, కావున యుక్తమైన దానిని గూర్చి అంటున్నాడు. దేనిని గూర్చి అంటారు? నేను ఏది పడితే అది చెప్పను. నేను ఏదైనా చెప్తున్నాను అంటే అది ఎలాంటిదై ఉండాలంట? యుక్తమైనది, అందరికీ అవసరమైనదే. దేవుడు మాట్లాడితే కొందరికి అవసరమైనది మాట్లాడు. ఏంటి? అందరికీ అవసరమైనదే మాట్లాడతాడు. అలాంటిదైతేనే ఆయన ప్రియులారా పరిగణింపబడతాడు. ఇప్పుడు చూడండి, పౌలు గారు కూడా చాలా విషయాన్ని ఇక్కడ మనందరికీ, లేకపోతే ఆనాటి మొదటి శతాబ్దంలో ఉన్న వారికి కానీ 21వ శతాబ్దంలో ఉన్న మనకి కానీ ఎవరికైనా ఆయన మాట ఎలాంటిదని అంటాడనంటే యుక్తమైన దాని గురించే మాట్లాడతాడు. యుక్తము కానిది ఏదైనా ఉందంటే అది మనిషిని ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది. ఏం చేస్తుందండి? పాడు చేస్తుంది. అందులో 100% పాడు చేయటమే. అయితే యుక్తమైనది ఏం చేస్తుందనంటే మనిషిని ఏ విధముగా పాడు చేయడం కాదు, కానీ ఆ మనిషిని ఏం చేస్తుందంటే బాగు చేస్తుంది. మరి బాగు చేసే మాటలు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుడి దగ్గర ఉన్నాయి. పాడు చేసే మాటలు ఎవరి దగ్గర ఉన్నాయి? సమాజంలో ప్రతి మాట మనం అనుకుంటే ఇది బాగు చేస్తుంది కదా అని దాన్ని పట్టుకుంటాం. కానీ అది మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే ఇరుకుల్లోనికి, ఇబ్బందుల్లోనికి, లేకపోతే ఒక భయంకరమైన ఒక చెరలోనే అది మనలను బంధించేస్తుంది. ఎప్పుడైతే మనం బంధించబడిపోతామో ఇంకా యుక్తమైన ఆలోచనలు అనేవి రావటము అసాధ్యమైపోతాయి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే యుక్తమైన దానిని గురించి మనకి ఎప్పుడైతే ప్రచురింపబడుతుందో అప్పుడు మనం ఎందులో చిక్కబడమని అంటే పిల్లరా ఏ బంధకములలోనూ చిక్కబడదు. ఎందుకంటే ఈ ఉత్తమమైన ఈ మాటలు మనల్ని ఏం చేస్తున్నాయంటే ఆ బంధింపబడిన వాటిలన్నింటిలో నుండి మనల్ని తప్పిస్తూ ఉంటుంది అన్నమాట. తప్పిస్తూ ఉంటుంది. అందుకే వాక్యము నీ హృదయములోనే ఉంచుకున్నాడు. ఎందుకని ఉంచుకోమన్నాడు? నువ్వు ఎవరికి బందీగా ఉండడానికి వీల్లేదు. ఆ హృదయంలో ఉన్న వాక్యం మనల్ని ఏం చేస్తాడంటే నువ్వే బందీఖానములలో చిక్కబడనివ్వదు అది. అందుకే నీ పాదములకు అది ఏమై ఉన్నది అన్నాడంటే దీపం. వాక్యం కానీ హృదయంలో లేదనుకోండి చమత్కారమైన మాటలు ఉంటాయి సమాజంలో. ఎలాంటివి ఉంటాయి?
చాలా చమత్కారంగా మాట్లాడతారు. ఆ మాటలకి మనం ఏమైపోతాం అంటే దాసోహం అయిపోతాం. చూస్తున్న సమాజంలో ఈ రోజుల్లో చాలా ప్రేమని ఒలికిస్తారు. లేకపోతే మన దగ్గర లాక్కోవడానికి అనేక రకాల కుయుక్తులు వారు ఉపయోగించి మనల్ని ఎలాగైనా వశపరుచుకోవడానికి ప్రియులారా రకరకాలమైన ప్రయోగాలు వారు చేస్తూ ఉంటారు. మనం ఏమనుకుంటాం, అమ్మ బాబోయ్ వీడి మాటలో నిజాయితీ ఉందేమో, వీడు చాలా బాగా చూసుకుంటాడేమో అని రకరకాల ఇంకా లేనిపోయిన వంకర ఆలోచనలన్నీ మనకి వచ్చేస్తాయి. ప్రియులారా ఎప్పుడైతే ఒక్కసారి మనం ఆ మాటల్లో చిక్కబడతామో ఇంకా మనం ఏమైపోతున్నాం అంటే బందీలుగా అయిపోతాం. బందీ అయిపోయామంటే ఇక్కడ రావటము అసాధ్యమైపోతుంది. అందుకే దేవుడు యుక్తమైన వాటిని మనకి తెలియపరచడానికి ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు అనేకమైన అంటే 1180 అధ్యాయాలతో కూడిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఏం చేశాడు, ఇచ్చి ఉన్నాడు. అంటే బైబిల్లో నువ్వు చదువుతున్న ప్రతి మాట, అంటే దేవుడి నోటి వస్తున్న ప్రతి మాట ఏ మాటగా మనం పరిగణించుకోవాలంటే యుక్తమైనది. సరే, యుక్తమైనది. ప్రతి సమాజాన్ని సంస్కరించే మాటలు ఉన్నాయే తప్ప ఇందులో ఏమాత్రము ఎవరిని కూడా పాడు చేసేవి లేవు పిల్లలు. అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అయ్యా ఏంటి ఈ యొక్క ఫిలోముకు రాస్తున్న ఈ పత్రికలు అంటే పర్సనల్ గా రాశాడు. అంటే సంఘాలకి రాసిన పత్రికలు ఉంటాయి, ఆ పర్సనల్ గా వారికి రాసి వారిని ప్రోత్సాహపరచడం కానీ, వారిని హెచ్చరించడం కానీ, వారి ఆత్మీయ స్థితిని మరింత మెరుగుపరచడానికి మరి ప్రియులారా పౌలు గారు ఏం చేస్తున్నారు అంటే తన ఎదులో ఉండి పత్రికలు ఎక్కువగా రాసినట్టుగా మనం చదువుతాం. చెరసాలలో ఉండే రాశాడు. ఎదులో ఉండే పౌలు గారు ఒక మంచి మాట అంటాడు, నేనైతే బంధింపబడ్డాను కానీ దేవుని వాక్యము ఏమాత్రము కూడా బంధింపబడి ఉండలేదు అంటాడు. అవును, నిజమే. మనం చాలా మంది పైకి మాట్లాడతాం కానీ రకరకాలమైన వాటిలో ఏమైపోయామంటే మనం కూడా బంధించబడ్డాం. కానీ అది మనం చెప్పుకోలేము, ఎవరికి ఎదటివాడికి చెప్పుకోలేము. కానీ మనకి తెలుసు మనం ఎలాంటి బంధకాలలో ఉన్నాం. అయితే అది ఎవరికి తెలుసు? నీకు తెలుసు, దేవుడికి తెలుసు. అయితే దేవుడు ఏం చేస్తాడు, ఆ బంధకాలలో నుండి నేను ఎలా చేయాలి? స్వతంత్రుడిగా చేయాలి. ఆయన మాటే స్వతంత్రాన్ని ఇస్తుంది, స్వేచ్ఛని ఇస్తుంది. మరి ఇప్పుడు ఆయన మాటను మనం పెడచెవు కానీ పెట్టడం కానీ నువ్వు నేర్చుకున్నామంటే, ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు ఎలాగైతే బబులోని చక్రవర్తికి ప్రియులారా 70 సంవత్సరాలు దాసోహం అయిపోయారో, అలాగే మన జీవిత కాలం కూడా ఎంత మన ఆయుష్కాలము మనది కూడా అలాగే అయిపోతారు. అది 70 సంవత్సరాలు మనకి జీవితకాలం అయిపోతుంది. అందుకే ఆడి చేతుల్లో మనం చిక్కబడకూడదని ప్రతి మాట మనకి ఒక దీపముగా ఆయన ఏం చేస్తున్నాడు అంటే వెలిగించే పదాలనే మాట్లాడుతున్నాడు. మరి యుక్తమైన మాటలు ఎలా వినగలాలి? మనం ఎలాగా ప్రియులారా వింటే అది మన హృదయంలో ఉంటుంది అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవలసిన వారిగా ఉన్నాం. ఎలా పడితే అలా వినేస్తే అర్థమైపోతుందా? నాకు పరీక్ష ఇచ్చే నేను రాసేస్తానంటే రాసేయగలరా ఎవరైనా? దాని మీద ఏముండాలి? ఏమా ఆన్సర్లు ఎలాంటివో, ఆ ప్రశ్నలు ఎలాంటివో అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోకుండా నాకు సీనియర్ నేను రాసేస్తానంటే అవదు. పరిశుద్ధమైన గ్రంథము కూడా అది మన హృదయములలోనికి ఆ వాక్యం వెళ్ళాలి అని అంటే మనలో ప్రియులారా ఎన్నో ఉంటాయి. వాటన్నింటిని ఏం చేయాలంటాడంటే పక్కన పెట్టాలంటాడు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ 6వ అధ్యాయము ప్రియులారా ప్రారంభ వచనం, అదే ఎన్నో వచనం? 4వ వచనం చూడండి. ఎవరి మాట వినాలి? ఇశ్రాయేలు అంటే దేవుని జనాంగం అందరినీ కలిపి ఒక పదముతో
మాట్లాడుతున్న పిలుపు అన్నమాట అది. 4వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలు నువ్వు యుక్తమైన దానినే వినాలి. అష్షూరీయులు చెప్తున్నారు కదా, లేకపోతే బబులోనీయులు చెప్తున్నారు కదా, ఫిలిష్తీయులు చెప్తున్నారు కదా, అమోరీయులు చెప్తున్నారు కదా, ఇరిజ్జీయులు చెప్తున్నారు కదా, ఎవడు చెబితే వాడి మాటను వినడానికి కాదు. ఎవరి మాట వినాలి అంటే నీ దేవుడైన, నీ ప్రభు అయిన, నీ రక్షకుడైన దేవుని మాట వెంటనే నువ్వు బ్రతుకుతావు అని మొహమాటం లేకుండా ప్రియులారా ఆయన ఏం చేస్తున్నాడు అంటే సర్వ సమాజాన్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? హెచ్చరిక ఉండాలి. హెచ్చరిక లేకపోతే మనుషుడు దొరకడు. ఏంటి ప్రమాదం లేదన్నాం అనుకోండి, ఎలా తిరుగుతాడు? విచ్చలవిడిగా తిరుగుతాడు. అదే ప్రమాదం ఉంది అని అన్నాం అనుకో, జాగ్రత్తగా బ్రతుకుతాడు. అందుకే దేవుడి సర్వ ప్రపంచంలో అన్ని పెట్టాడు. మంచి పెట్టాడు, చెడు పెట్టాడు. అది మన యుద్ధ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అందుకే ఇశ్రాయేలుకి ఒక మంచి మాటని చెప్తూ, నువ్వు వినుము, మన దేవుడైన యెహోవా ఆయన ఒక్కడే అద్వితీయుడకు. ఏమనుకుంటున్నారు మీరు? ఎలా పడితే అలాగా చేయడానికి కాదు. ఇది చాలా జాగ్రత్తగా మీరు వినాలని చెబుతూ చూడండి. ఆయన దగ్గర మనం ఎలా ఉండాలని నేర్పుతున్నాడు. నీ పూర్ణ హృదయముతో ఎలా రావాలంటే ఆయన దగ్గరికి? ఎలా రావాలి? ఎవరు పూర్ణం? ఆయన మంద ఏంటి చూసారా? మనము చాలా పూర్ణంగా, పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను ఇది మనం చదవడానిక, ఆచరించడానిక మనం ఏం చేస్తాం చూసారా? ఏంటి చదవడానికే పరిమితం అయిపోతున్నాం. కానీ ఆ పూర్ణం అనేది ఏంటో మనకు అర్థము కావటం లేదు ప్రియులారా. అయితే దేవుడు కూర్చుండబెట్టి మరీ నేర్పుతాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన నేను వంగనంటే కుదరదు. ఏంటి ఆయన ఎదుట ఏం చేయబడాలి? మనం వంగిపోవాలి. అప్పుడు ఆయన నీ పూర్ణ హృదయముతో, నీ హృదయాన్ని ఒకసారి ఏం చేయమంటున్నాడు అంటే పూర్తిగా తెరిచే. ఎక్కడ దేవుడు మాటలు తెరచబడాలని అంటే పూర్తిగా తెరవాలి. సగం సగం చేయకూడదు. మనకు తెలుసు కదా, వాటికి వెళ్ళినప్పుడు హాఫ్ మీల్స్ అడుగుతామా, ఫుల్ మీల్స్ అడుగుతామా? ఏమా హాఫ్ మీల్స్ అంటావా, ఫుల్ మీల్స్ అంటావా? ఏం కావాలి మనకి? ఏదైనా ఫుల్గానే పెట్టండి అంటామా లేదా? లేదా నాకు హాఫ్ ఏ చేయాలంటే కడుపు నిండుతుందమ్మా, కడుపు నిండుతుంది, అంతాకి అయిపోతుంది, కళ్ళు తిరిగి ఏం చేయాలి? మరి ప్రయాణం చేసి కూడా ఏం చేయాలి? ఏమా ఫుల్ మిల్సే తింటేనే చక్కగా వెళ్ళగలడు, రాగలడు, అన్ని చేయగలడు. లేదంటే నేను ఆఫ్ తినేస్తానండి, ఎక్కడికైనా వెళ్ళిపోగలనండి, ఎక్కడికైనా వచ్చేయగలనంటే మంచిదారులు ఎక్కడో దిగినా ఏమైపోతావు? సొమ్మశీలిపోతావు, డబుల్ ఖర్చు అయిపోతావు. ఏమైపోతే డబుల్ కాస్త త్రిబుల్ అయిపోవచ్చు. ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి మరి మనము కూడా ఈ 70 సంవత్సరాల ప్రయాణంలో హాఫ్ మీల్స్ సరిపోదు. ఏముండాలి? ఫుల్ ఉండాలి. అందుకే నేను ఏం చేయమన్నాడు? నీ పూర్ణ హృదయముతో ఆయన మాటలు ఏం చేయమన్నాడు? తినండి. ఏం చేయాలంట? ఉందా బైబిల్లో? యెహెజ్కేలు గ్రంథమును ఒకసారి మనం చదివితే, ఆ యెహెజ్కేలు గ్రంథానికి దేవుడు గ్రంథం ఇస్తే ఆయన ఏ విధముగా దాన్ని తినేసాడో, ఎలాగ నవిలేసాడో, ఎలాగ దాన్ని జీర్ణం చేసేసుకున్నాడో చక్కగా గ్రంథకర్త యెహెజ్కేలు ప్రవర్తన ద్వారా మనం నేర్చుకోగలుగుతూ ఉంటాం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము ప్రియులారా ప్రారంభ వచనములో ఇలాగ రాయబడ్డది. ఎవరు? ఆయనను పిలుచుకున్న దేవుడైన యెహోవా
చెప్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలుకి ఇతన్ని ఎలా పెట్టాడు? ఏంటి ఎలా పెట్టాడు? ఏమ్మా, ఇశ్రాయేలు ప్రజలకు యెహెజ్కేలు ఎలా పెట్టాడు? ఎలా పెట్టాడు? ఒక కాపరిగా పెట్టాడు. తర్వాత ఒక నాయకుడిగా పెట్టాడు. ఒక కావలివాడిగా పెట్టాడు. కావలివారంటే మనం చూడండి, పెద్ద పెద్ద జ్యువెలరీ షాపుల దగ్గర గేట్ మీద ఉంటారు కదా, వాచ్మెన్. వాడు ఎలా ఉండాలి? పక్క తీసుకున్నామని ఎవరైనా పెడతారా? ఎలా పెడతారు? అక్కడ ఎలా ఉండాలి? మంచి బందోబస్తుగా చక్కగా ఉండాలన్నమాట. ఎవడైనా దమ్ముడు వచ్చాడంటే ఆయన చూసి భయపడిపోవాలి. ఓరు బాబు ఏడు కానీ దొరికామంటే కుమ్మెంతడ్రా బాబు అని. అంటే అంత బిల్రా, అంటే మంచి బలంగా ఉన్న వారిని ఏం చేస్తూ ఉంటారు అంటే మరి అక్కడ లోపల ఉన్న వస్తువులు అలాంటివి విలువైనవి కాబట్టి వీళ్ళ మంచి బలార్చులు పెడతా ఉంటారు అన్నమాట. మరి ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేలుకి కావలివాడు ఎవరు? యెహెజ్కేలు. మరి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? శరీరంలో బలహీనుడే కావచ్చు, కానీ ఆత్మలో ఎలాంటి వాడు అంటే తెలుసు కదా, పౌలు గారు కూడా ఎలాంటి వాడు? పడితే పడిపోతాడు అనమాట. కానీ ఆయన మాటలు ములుకోణముల వంటివి. పౌలు చాలా బక్క చిక్కిపోయిన వాడే, వ్యాధిగ్రస్తుడు అని మనం అక్కడ చదువుతూ ఉంటాం. ఎబ్రీ పత్రికలో, గలతీ పత్రికలో మనం చదువుతూ ఉంటాం. కొరింథీ పత్రికలో కూడా మనం చదువుతాం. పౌలు గారు ఎలాంటి వాడంట? చూపునకు పొట్టివాడు, తర్వాత శరీర ఆకారంలో చాలా బలహీనుడు. ఎవరు? పౌలు గారు. అయినప్పటికీ కూడా దేవుళ్ళు ఎలా ఉన్నాడంటే రోషము కలిగిన వాడిగా, అనేకమైన వారికి దీటైన వాడిగా, ప్రియులారా మునుకోణము లాంటి మాటలతో రాజులను సహితము వణికించేసాడు. మనం అపోస్తల కార్యాలన్నీ కూడా చదువుతున్నప్పుడు అగ్రిప్పు రాజు సహితము ఏంటి అట్లిపోయేవారు. ఆయన యొక్క వాక్చాతుర్యాన్ని కనపరిచే విధానాన్ని, దైవత్వాన్ని కనపరిచే విధానంలో రాజులు, యాజకులు, ప్రధాన మంత్రులు సహితము ఏమైపోయారంటే ఆశ్చర్యపోయేవారు అన్నమాట. కారణం ఏంటంటే ఆయన అంత చక్కగా దైవ జ్ఞానాన్ని అభ్యసించాడు ఆయన. అయితే ఇప్పుడు ఇశ్రాయేలుకి ఈ యెహెజ్కేలు ఎవరనంటే ఒక కావలివాడు. కాయాలి, ఇశ్రాయేలు ప్రజలందరినీ కాయాలి. దేంతో కాయాలి? కర్రతో కాదు, ఆయుధముతోనూ కాదు. మరి దేంతో కాయాలి? మాటతో. దేంతో కాయాలి? ప్రవర్తే ఇర్మియాను కూడా ఏమన్నాడు? నువ్వు దేంతో కాయాలి ఇశ్రాయేలు ప్రజలు అంటాడనంటే నోటి మాటతో కాయాలి అని ప్రియులారా అక్కడ ఇర్మియా ప్రవక్త కూడా చెప్తాడు. అయితే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో 3వ అధ్యాయం ప్రారంభ వచనంలో దేవుడు చెప్తున్నాడంటే యెహెజ్కేలుతో, మరియు ఆయన నాతో ఇలాగో సెలవిచ్చాడు, అయ్యా నరపుత్రుడా, చూడు నీకు కనబడిన దానిని ఏం చేయాలి? భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి ఏం చేయాలంటే, మనం ఏం చేస్తాం? చర్చికి రావాలంటే ఫుల్గా తినేసి వస్తాం. ఫుల్గా తినేసి వచ్చి ఇక్కడ ఏం చేస్తాం? చక్కగా ఫ్యాన్లు ఉంటాయి, చక్కగా జోలపాటలు ఉంటాయి, చక్కగా సంగీతాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏమొస్తుంది మనకి ఇక్కడ? ఏమా ఎక్కడా లేని నిద్ర ఇక్కడ వస్తుంది. దగ్గరికి వెళ్ళి పడుకుందామని ఎంతో చర్చికి వెళ్ళి వాక్యం విందామని వస్తాం, కానీ ఏమొస్తుంది అంటే ఎవరికి చోటిచ్చో, ఎవరిని తీసుకొని వచ్చో అన్నీ తీసుకొని వచ్చా. ఇప్పుడు గంటే అని ఆయన అంటే లేదు ప్రభు ఉంది, అరగంటే కదా, గంటే కదా, మళ్ళీ ఆయన వెళ్ళిపోతే నేను వెళ్ళి ఆయన వెతుక్కోలేను, టైం ఎక్కువ పడుతుంది నాకు. అంటే ఏం చేస్తున్నావు అంటే ఏంటి తీసుకొని వచ్చేస్తున్నావు.
ఏంటి తీసుకొని వెళ్ళిపోతున్నాం. అందుకే ప్రియులారా, మనకి భక్షించడం అంటే ఏమిటో, కావలి కాయడం అంటే ఏమిటో, ఏంటి విలువైన మాటలు వినడం అంటే ఏంటో, పూర్ణం అంటే ఏమిటో మనకి తెలియకుండా ఆఫ్ల ఆలోచించుతోనే ఉండిపోయాం. ఎలా ఉండిపోయాం తెలుసు కదా. ఫుల్గా తెలిసినోడికైనా చెప్పొచ్చంట, తెలియనోడికైనా చెప్పొచ్చు. మధ్యలో ఉన్నవాడికి ఏమీ చెప్పం. ఒరే అది గుర్రంరా అంటే ఇటంటాడు, అది గాడిద అంటాడు. ఒరే అది గాడిదరా అంటే ఇది గుర్రం అంటాడు. ఎందుకంటే రెండు ఒకలాగా ఉంటాయి. ఎలా అంటే రెండు ఒకలాగా ఉంటాయి. దగ్గరికి వెళ్తేనే తప్ప గుర్రం ఏదో గాడిద ఏదో తెలియదు. అందుకే దేవుడు మన అందరినీ ఎక్కడికి రమ్మన్నాడు, దగ్గరికి రండి, గుర్రం ఏదో గాడిద ఏదో నేను చెప్తాను అన్నాడు. మనం ఏం చేస్తాం, అన్న చెవులతో లేకపోతే గుడ్డితనంతో అవన్నీ చూస్తున్నాం. గుర్రాన్ని కాస్త గాడిద అనుకుంటున్నాం, గాడిదని కాస్త గుర్రం అనుకుంటున్నాం. అంటే ఇంకా మన నేత్రాలు, మనోనేత్రాలతో దైవ వాక్యాన్ని ఏం చేయలేకపోతున్నాం అంటే సరిగా చూడలేకపోతున్నాం, అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకే దానికి మనకి ఆవిడ చాలా దూరం పెరిగిపోతుంది. ఒకనాడు ఆదాముని అవ్వకి దేవుడికి ఎలాగైతే ఎడబాటు అనేది వచ్చిస్తుందో మనం కూడా దగ్గరుండి తప్పిపోతున్నాం. ఎక్కడ ఉండండి తెలుసు కదా, దగ్గరుండి తప్పిపోయిన కుమారుడు ఎవడు? పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడు ఇంట్లో ఉండే తెలుసు కదా, మనం చదివాం చాలా సార్లు. చిన్న కుమారుడు తప్పిపోయి దొరికాడు. ఈ పెద్దోడు ఏం చేశాడంటే ఇంట్లో ఉండే తప్పిపోయాడు. నేను నాలెడ్జ్ నీ దగ్గర ఉంటున్నాను, నాకు ఏ రోజైనా బలిచ్చావా, ఊరేగింపులు చేసావా, నా ఫ్రెండ్స్ పిలిపించావా, నాకేం గ్రాండ్గా ఏంటి ఫంక్షన్ చేసావా అనేసి ఎవరిని అడిగాడు? అమ్మ ఎవరిని అడిగాడు? తండ్రిని అడిగాడు. తండ్రి ఏమన్నాడు? రే బుద్ధి లేనుడా, నావన్నీ నీయే కదరా. సరే అంటే వాడు ఇంట్లో ఉండి తప్పిపోయాడు. ఈరోజు చాలా మంది మనం కూడా ఎలా తప్పిపోతున్నాం అని అంటే సంఘములో ఉంటే తప్పిపోతున్నాం, పూర్తిగా తప్పిపోతున్నాం. అలా ఉండకూడదనే పిల్లలు ఈ విషయాలన్నీ దేవుడు రాయించి యుక్తమైన వాటిని మనకి ఏం చేస్తున్నాడు, ఆయన విశేదీకరిస్తున్నాడు. అందుకే ఇక్కడ నువ్వు ఇశ్రాయేలుకి కావలవాడిగా బలవంతుడిగా నువ్వు కనబడాలంటే నాయన నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. ఏంటనంటే నీకు కనబడిన దానిని ఏం చేయాలంట? నీకేం కనబడుతుంది? ఎజిస్కేల్ అదే అడుగుతాడు ప్రారంభ అధ్యాయాల్లో, నీకేం కనబడుతుంది అంటాడు. పాదం చెట్టు కనబడుతుంది అంటాడు. ఏంటి? సరిగా చూడు అంటాడు. నిజమే, మనం ఎలా చూడాలి? తేరి చూడాలి. మనం ఎలా చూడాలి? అలాగే అంటాడు ఎవరితో ప్రవర్తైన చక్రైతో కూడా ఏమంటాడు? నువ్వు ఎలా చూడాలి? తేరి చూడు. ఎలా చూడాలమ్మా? భక్తిలో వాక్యాలను ఎలా చూడాలి? తేరి చూడాలి. బియ్యం వేరేటప్పుడు బియ్యంలో ఏముంటాయి? ఏ రాళ్ళు? మట్రాళ్ళ, కౌరాళ్ళ? మట్రాళ్ళు అయితే దొరికిపోతున్నారని ఏ రాళ్ళు వేస్తున్నారు? కౌరాయి వేస్తున్నారు. కౌరాయి అయితే దొరుకుతామా? మరి దాన్ని ఎలా వెతకాలి? భూతత్వంతో వెతుక్కోవాలి, లేకపోతే లోపల రాళ్ళు దాచుకోవడమే. అదేంటి? అందుకే కౌరాలు వేస్తున్నారు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? బియ్యం వేరేటప్పుడు ఒక్కొక్కటి 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 ఏరుకుంటూ ఉంటుంటే అందులో అనేకమైన రాయిలు ఏం చేయబడుతున్నాయి? బయటపడుతున్నాయి. అంటే అది ఎలా చూసావు? తేరు చూసావు. అంటే ఆహారం తినేటప్పుడు మనం జాగ్రత్త పడుతున్నాం. ఒక మంచి నీరు తాగేటప్పుడు అందులో ఏమైనా నలకలు ఉన్నాయేమో అని చూసుకుంటున్నాం. ఏంటి అంటే శారీరకంగా మనం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండాలని అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం. మంచిదే. మరి శరీర విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాం మనము, ఆధ్యాత్మికమైన దైవత్వంలోనికి వచ్చిన మనము కూడా చాలా జాగ్రత్తలు మనం ఏం చేసుకోవాలి? తీసుకోవాల్సిన అత్యవసరతమై ఉంది. తర్వాత తీసుకుంటానేంటి అని అనుకుంటే ఎవరు ఒప్పుకోరండి. అంటే ఏంటి? సాతానుగాడు అంటాడు, సరే నాకు ఇచ్చే అయ్యా ఏమంటాడు?
అంతే కదా. ఒక 12 మంది దేవుడికి శిష్యులు ఉన్నారు. ఆ 12 మందిలో మళ్ళీ ఎవడంట దేవుడు చెప్పేశాడా? అంత అయిపోయాక చెప్పాడా? ఎప్పుడు చెప్పాడు? చదువుతాం ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము. ఏంటి చాటు నేను చెప్పలేదండి, మరి ఎదురుకుంటేనే ముఖాముఖిగా చెప్పేశాడు. ప్రియులారా, చివరి వచ్చిన 70 వచ్చిన. అందుకు యేసు ఎంతమంది అంట? 12 మందిని ఏర్పరచేసుకున్నాను. చూసారా? అప్పుడు ఆడికి ఏం రావాలి? పౌరుషం వచ్చి, నన్ను సాతాను అంటావా ప్రభువా? నా దాంట్లో లేడని ఏం చేయాలి? హృదయాన్ని నింపి, నువ్వే ఉన్నావు కానీ నాలో ఎవరు లేరు, కృష్ణుడు లేడని ఎవరికి చూపించాలి? కానీ ఆడలో ఎవరున్నారు? అందుకే ఏం చేయలేకపోయాడు? తలదించుకొని మౌనంగా ఉండిపోయాడు. అందుకే పేతురు పౌరుషం గలవాడు కాబట్టి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, ఏంటి ప్రభు ఎన్నిసార్లు అడుగుతున్నావు? నీకు తెలియదా నేను అది అన్నమాట. అంటే ఆ విధానం మనం చూడండి ఎలా కనబడుతుంది అంటే, ఆయన దేవుళ్ళో నడిచే విధానం కనబడుతుంది, ఇక్కడ దేవుళ్ళ నుంచి తొలగిపోయే విధానం కనబడుతుంది. అంటే మౌనం అయిపోయాడు. మీలో ఒకడు దుష్టుడు, మీలో ఒకడు సాతాను అడగాలనే, నేను ప్రభు అలాగన్నావు అని అంటాడు. కానీ ఏమైపోయాడు? తల దించాడు. అంటే ఒప్పుకుంటున్నాడు. అలాగే మనం కూడా ఏం చేస్తున్నాం? ఒప్పుకుంటున్నాం. నిజమే, చర్చిలోనే మొహం ఎత్తుతున్నాం ప్రభువా, ఇంటికి వెళ్ళాక ఏం చేస్తున్నాం? ఆడి పాదాల దగ్గర అలా సార్ అంతే సేమ్ క్యారెక్టరే. ఆడు దొరికాడు, మనం దొరకం. ఎవరు? ఇస్కరియోతు యూదా దొరికిపోయాడు, మనం దొరకని దొంగలు. ఏంటి మన విషయంలో? అందుకే ఆయన ఎవరిని నమ్ముతాడా? ఒకడు వచ్చాడంట, ప్రభువా నేను ఎంబడేస్తాను అన్నాడంట. అది సరే రారా అన్నాడంట. అనగానే నేను ప్రభు ఒకసారి ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. ఏమన్నాడు? ఇంకొకరిని అడిగాడు, అస్సలు నేను ఎంబడించను ప్రభు అన్నాడు. అస్సలు సమస్య లేదన్నాడు. కానీ ఆడేం చేసాడు? యేసు ప్రభు వారిని ఎంబడించాడు. అంటే విచిత్రమైన మనుషులు కనబడతారు. మనిషి అంటేనే ఒక విచిత్రం. మనం ఎన్నో వింతలు చూద్దాం కానీ ప్రపంచంలో 7 వింతలు అన్నారు, కానీ అసలైన వింత ఎవరంటే మనుష్యుడే. ఎప్పుడు నిలబడతాడో తెలియదు, ఎప్పుడు పడిపోతాడో, ఎప్పుడు దేవుళ్ళు ఉంటాడో తెలియదు, ఎప్పుడు పడిపోతాడో. మహా వింత క్యారెక్టర్ ఎవరిలో కనబడుతుందంటే మనిషిలోనే కనబడుతుంది. ఏంటి? అందుకే బైబిల్ ఒక సామెత ఉంటుంది, గంగి గోవు పాలు ఎంతంట గరిటెడైన చాలు. అంటే ఒక్క మాటకి మారిపోవాలంటే అసలు రూల్ ప్రకారం. ఎందుకంటే అదే కదా, ఎవరైనా సరే ఎన్ని మాటలు మారిపోవాలి? ఒక్క మాట చాలంట మారిపోవడానికి. కానీ దేవుడు ఎన్ని మాటలు రాయించాడు అంటే ఆయన ముందుగానే తెలుసు. ఒక్క మాటకి ఒక్క దెబ్బకి ఎవడో మారడు అని ఆయనకి తెలుసు. అది ఎంత కొట్టినా ఇశ్రాయేలు తెలుసు కదా, నేను మారమన్నారంటే. నువ్వెంత తన్ను, నువ్వెంత ఉతికే, పండగేసి బాధే, మా మొండు హృదయాలు ఏమాత్రం కూడా మారు. నువ్వే నడుచుకోవాలి కానీ ప్రభువా మేము మాత్రం అలసిపోమని చెప్పేశారు. ఎవరి మీద? దేవుడితో ముఖాముఖిగా చెప్పేస్తారు. అందుకే ప్రవర్తన ఆ యొక్క హోషేయ గ్రంథములో అవన్నీ కూడా మనకి రాయబడుతుంది. అందుకే పిల్లరా మనల్ని దేనికేసి బాధేయాలని కూడా ఉంటుందంటే పండగేసి బాధేయండి అని ఉంటుంది. ఎవరిని చూడండి, ఒక్కొక్క పిల్లల్ని చూస్తే ఒక్కొక్కటి తల్లి చూస్తాం ఎలా బాధేస్తుంది అంటే, మొన్న రీసెంట్ గా మీరు ఒకటి చూసారో లేదో కానీ ఒక తల్లి అండి, ఆడికి గంజాయి పిచ్చి పడేసింది. ఏ పిచ్చి పడేసింది? గంజాయి పిచ్చి పడేసింది. ఈ గంజాయి తాగి వచ్చేస్తున్నాడు అస్మాను.
గంజా తాగినోడు ఎలాంటి పిచ్చి పిచ్చి వేసాలు వేస్తాడో తెలియదు, మైకంలో ఉంటాడు కదా. అది తల్లి పలుమారు చెప్పిందండి. చెబితే వాడు దానికి అలవాటు పడిపోయాడు. అలవాటు పడిపోతే ఒకసారి చక్కగా మళ్ళీ గంజా తాగి వచ్చాడు. ఒకసారి ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ స్తంభాన్ని కట్టేసి పైనుంచి కింద దాకా కారం బానేసింది. ఏం బానేసింది? ఎక్కడి నుంచి? పైనుంచి కింద దాకా కారం బానేసింది. ఇక లైఫ్ లో కూడా ఏ జోలికి వెళ్ళాలంటే ఎంతగంటారా ఇంకా ఈ వాడు నిజంగా అది వీడియోలో కూడా పడ్డది, చాలా న్యూస్ లో కూడా పడ్డది. అంటే ఒక తల్లి ఎంత ఆడి వల్ల ఇసిగిపోయిందో. ఎందుకంటే తల్లికి బాధ ఉంటుంది. ఆరం రాయడం అంటే చిన్న విషయం కాదు, చిన్నది. జస్ట్ మనకి చెమట పడితేనే ఆ కారం ప్రభావం ఏమిటో తెలిసిపోద్ది. అలాంటిది పైనుంచి కింద దాకా రాసేసిందని అంటే అది ఎంత మూర్ఖుడిగా ఉన్నాడో ఒకసారి మనం ఆలోచించాలి. చూసారా? అలాగా ఆ తల్లి వాటిని ఏం చేసుకుంది? వాటిని రక్షించుకోవడానికి ఆ కఠినమైన నిర్ణయము తీసుకుంది. లేకపోతే వాడు దొరుకుతాడా? ఏమో బ్రతుకుతాడా? బ్రతకలేడు, చస్తాడు వాడు. అందుకే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే దేవుడు కూడా మనం మారము అని ఆయన కానీ నిర్ధారణకు వచ్చేస్తే ఆయన ఏం చేస్తాడు? ఏమి చేయడు. కృష్ణుడికి అప్పచెప్తాడు. కొట్టడో తిట్టడో ఏం చేస్తాడంట? ఆమె ఎవరికి అప్పగించేస్తాడు? కృష్ణుడికి అప్పగించేస్తాడు అంతే. తర్వాత నువ్వు లబోదిగోని కొట్టుకున్న ప్రయోజనం తెలుసు కదా మనకి. జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు, దాని విలువ తెలియదంటారా? వాడికి తెలుసు. తెలియదమ్మా? జ్యేష్ఠత్వం అంటే ఆ రోజుల్లో ఆ రోజే ఈ రోజే దానిని మించింది లేదన్నమాట. అంత విలువైనది వాడికి ఇస్తే దాన్ని విలువ లేని దానిగా చూసాడు వాడు. ఎవరు? ఏశావు. చిక్కడిగే కోరిక అమ్మేసి తినేసి ఒక పావు గంట ఉండే దాని కొరకు జ్యేష్ఠత్వపు హక్కు అంటాడు. దాన్ని హక్కు అంటే అధికారాన్ని ఏం చేశాడట? అమ్మివేసాను. ఏంటది అమ్మేయడానికి? ఏంటనుకున్నాడు అది? ఈరోజు చాలా మంది భర్తని ఏం చేస్తున్నాం? అమ్మేస్తున్నాడు. ప్రతి ఒక్కడు అమ్మేస్తున్నాడు. ఆ దేవుడు కనికర సంపన్నుడు, కృపచూపు నాథుడు, 2 కన్నీటి బొట్లు కార్చేసి క్షమించేస్తాడు అని అనుకుంటున్నాం. అలాగనుకొని రోజు రోజుకి ఏమైపోతున్నాం? తప్పిపోతున్నాం. కానీ సరి అయిన దెబ్బ పడ్డదంటే నువ్వు లైఫ్ లో ఒక మాట మాట్లాడాలన్నా భయపడ వణికొచ్చేస్తుంది అనమాట. అలాంటి వారిని చరిత్రలో, బైబిల్ చరిత్రలో చాలా మంది మనం చూస్తాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రియుల ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీలో ఒకడు ఎవడంట? సాతానుడు అనేసి. సాతానుడే, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం. ఇప్పుడు మనలో సాతానుడు ఉన్నాడో లేదా? అదే ప్రభు అలాగంటున్నాం. బైబిల్ చదువుతున్నాను కదా, పాటలు పాడుతున్నాను కదా, ఏంటి చేస్తే దేవుని బిడ్డలు అయిపోతానా? మరి దెయ్యం కూడా యేసు ప్రభు వారిని ఏమంది? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. వాకింగ్ కాదే, వాకింగ్ కదా. బైబిల్ చదివేస్తే దేవుని బిడ్డలు అయిపోము, పాటలు పాడేస్తే దేవుని బిడ్డలు అయిపోము, మందిరంలో ఒక అరగంట కూర్చుని వెళ్ళిపోతే దేవుని బిడ్డలు అయిపోము. దేవుని బిడ్డల అవ్వాలనంటే నీ పూర్ణ హృదయము ఆయన వాక్యం వైపు తిరిగితేనే నువ్వైనా నేనైనా దేవుని బిడ్డలుగా పరిగణింపబడతాం. దుష్టుడు నేను చూసి వణుకుతాడు, కానీ దుష్టుడే నీ దగ్గరకు వచ్చి భుజం మీద ఏమేస్తున్నాడంటే చెయ్యేసుకొని పద బయటకు వెళ్దాం అంటాడు. వెళ్తున్నారు ఇందులోను చేయరాని కార్యాలు చేసుకొని వచ్చి దేవుడికి ఏం తీసుకొస్తున్నారు?
ప్రియులారా, తీవ్రమైన అవమానాన్నే తీసుకొని వస్తుంది నేటి సమాజం. అందుకే దేవుడు మనందరినీ మేల్కొల్పుతున్నాడు. నీకు కనబడిన దానిని నువ్వేం చేయాలి? భక్షించటం నేర్చుకో. భక్షించడం అంటే చిన్న మాట కాదు ప్రియులారా. కలబడి తినాలి. ఎలా తినాలి? కలబడి తినాలి. అప్పుడు చూడండి ఏమంటున్నాడు, నీకు కనబడిన దాన్ని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి భక్తి చెయ్యాలంటే, ఇప్పుడు రోడ్డు మీద మనం బండి నడుపుతామండి, స్కూటర్ నడపాలంటే ఏం చేయాలి? డ్రైవింగ్ వస్తే సరిపోదు, పెట్రోల్ ఉంటే సరిపోదు, రూల్స్ తెలియాలి. ఏం తెలియాలి? ఏం తెలియాలి? మనకి రూల్స్ రావాలి. వెళ్ళేటప్పుడు ఎడమ వైపు వెళ్ళాలా, కుడిమ వైపు వెళ్ళాలా తెలియాలి. ఏంటి? రెడ్ లైట్ అయితే ఏం చేయాలి, గ్రీన్ లైట్ అయితే ఏం చేయాలి, ఎల్లో లైట్ అయితే ఏం చేయాలి, ఇవన్నీ రూల్స్ తెలిసినప్పుడు మనం బండిని ఏం చేయగలం? సక్రమముగా నడపగలం, సక్రమముగా రాగలం. ఈరోజు బళ్ళు చాలా మంది నడుపుతున్నారు, రూల్స్ ఏం చేస్తున్నారు? అతిక్రమించడం వల్ల ఏమవుతున్నాయి? భయంకరమైన యాక్సిడెంట్లు పెరిగిపోతున్నాయి. అదే రూల్ ప్రకారంగా వెళ్తే ఇగో ఎంత స్పీడ్ లోనే వెళ్ళాలి అనే రూల్ ఉంది. ఏంటి? మలుపు తిప్పేటప్పుడు ఒక రూల్ ఉంది, ఆగేటప్పుడు ఒక రూల్ ఉంది, అన్నిట్లో ఒక రూల్స్ అనేవి ఉన్నాయి. ఆ రూల్స్ ని చక్కగా అందరూ పాటిస్తే ఏది అధిగమించవచ్చు? యాక్సిడెంట్ని ఆపగలం. కానీ మా చేతుల్లో బండి ఉంది కదా, నన్ను ఎవడు ఆపగలడు అని ఏం చేస్తున్నారు? అలాగే ఈరోజు భక్తి అనేది కూడా ఎలాగైపోయింది అని అంటే, రూల్స్ లేని భక్తి వచ్చేసింది. మీకు అర్థమైంది? ఏం లేదు, రూల్స్ తెలుస్తలేదు, అంటే ఆజ్ఞలు తెలుస్తలేదు. అందుకే ఇశ్రాయేలుకి దేవుడు ఏమి ఇచ్చాడు? ఆజ్ఞలు ఇచ్చాడు. ముందు ఆజ్ఞలు తెలుసుకుంటేనే ఏమొస్తుంది? భక్తి అంటే ఏంటో తెలుస్తుంది. కానీ చాలా మంది ఏం చేస్తాం? భక్తి చేస్తాం, కానీ ఆజ్ఞలు ఏం చేస్తాం? పక్కన పెడతాం. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? ముందు నీకు ఏం తెలియాలని ఉంది బైబిల్లో? ఉందా? బైబిల్లో ఉందా మాట? అంటే చదువుదాం ఒకసారి, ఎందుకంటే లేఖనంలో లేనిది మనం మాట్లాడకూడదు, మనం నేరస్తులు అయిపోతాం. చదువుదాం. మనకు రూల్స్ తెలియాలంట. ముందు భక్తి చేయాలంటే ఏం తెలియాలి? రూల్స్ తెలియాలి. సామెతల గ్రంథంలో మరి ప్రియులారా, సొలొమోను గారు ద్వారాగా దేవుడు ఒక మంచి మాట రాయించాడు. భక్తి చెయ్యాలంటే ముందు మీకు ఏది రావాలో, ఏది తెలియాలో చెప్పబడ్డ మాటను ఒకసారి మనం చదువుదాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం చూడండి. అందరికీ తెలియవలసిన విషయం, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకున్న వారి ప్రార్థన ఏమో. చాలు, చూసారా? ఈ మాట బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరికి తెలియాలి. భక్తి చేస్తున్నామంట ప్రతి వాడికి తెలియాలి. లేకపోతే భక్తి అంటే ఎలాగైతే తెలుసు కదా, ఎగరడాలు, గెంతులేయడాలు, తిట్టుకోవడాలు, ఎక్కడ? బయట కాదు, మందిరాల్లోనే తనుకుంటున్నారు, మందిరాల్లోనే కొట్టుకుంటున్నారు, కరుచుకుంటున్నారు, చంపుకుంటున్నారు. ఎక్కడ? దేవుని పేరు పెట్టబడిన మందిరంలోనే ఈ నీచ కార్యాలన్నీ జరుగుతున్నాయి. కారణం ఏంటి? ధర్మశాస్త్రపు విధి వారికి తెలియలేదు. సరే, అందుకే ఈరోజు ప్రపంచంలో ఎన్ని ఘర్షణలు జరుగుతాయి. అందుకే ఎప్పుడో రాయించాడు, ఎప్పుడు క్రీస్తు పూర్వము ప్రియులారా 1000 సంవత్సరాల క్రిందట ఎవరి ద్వారా? సొలొమోను గారి ద్వారా రాయించేసాడు. అయ్యా, ఎవరైనా సరే భక్తి అనేది మీకు కావాలి అని అంటే ముందు మీరు దేని దగ్గరికి రావాలన్నాడు? ధర్మశాస్త్రము దగ్గరికి రండి అన్నాడు. సరే, ధర్మశాస్త్రం అంటే ఎలా ఉంటుంది?
కీర్తనలు చదవడం అంటే అందరికి ఇష్టమే, సామెతలు చదవడం అంటే అందరికి ఇష్టమే. ఏంటి లేవ్యాకాండం చదవాలంటే, సంఖ్యాకాండం చదవాలంటే, ద్వితీయోపదేశ కాండం చదవాలంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? వంశావళులు, ఆజ్ఞలు, బలులు, నైవేద్యాలు. ఏంటి అడిగితే ఒక రకంగా ఉంటుంది, అడుగుతే ఒక రకంగా ఉంటుంది. ఈ మనం ఏం చేయం? చదవం. అంటే రూల్స్ తో మనకు పని లేదు. మనకేం కావాలి? భక్తి కావాలి. దేవుడు ఏమంటున్నాడు? ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకున్న వాడి ప్రార్థన ఏమంటే ఇష్టమనా? ఏమని? అసహ్యము. అంటే నీ భక్తి ఆయనకి ఎలా ఉందంట? ఎవరు చెప్తున్నారు? మనం ఏం చేయాలి? అయ్యా ధర్మశాస్త్రములో కొల్లైనను సున్నైనను వదలను ప్రభువా అని మనం ఆయన దగ్గర నమ్మకాన్ని తెచ్చుకోవాలి. అప్పుడు మన ప్రార్థన ఎవరు వింటారు? మనం ఏం చేస్తాం? నువ్వు చెప్పేది ఏంటి, నేను చెప్పింది నువ్వు వినాలి. అదంతా రివర్స్ కదండి. నువ్వు చెప్పింది నేను వినడం కాదు, నేను చెప్పింది నువ్వు వినాలని దేవుడికి ఏం చేస్తున్నావు? కౌంటర్లు వేస్తాం. అంటే అంత స్థాయికి మనం ఏం చేయబడ్డామనంటే ఎదిగిపోయి. అందుకే ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు. ఇలా ఎలాగైపోయారు నా మీద? ఏమెత్తారు? కాలు ఎత్తాడు ఒకడేమో చెయ్యి ఎత్తాడు. ఏంటి ఎవరు బాధపడుతున్నారు? చూసారా? అన్నందుకు, పోషించినందుకు, అన్ని ఇచ్చినందుకు ఆయన మీద ఏమెత్తారంట? మడిపిని ఎత్తారు. కాలు ఎత్తుతున్నాడు ప్రతి వాడు ఈరోజు. అంటే వాక్యాన్ని చదవని ప్రతి వాడు ఏమెత్తుతున్నాడు అని అర్థం. అంటే కాలు ఎత్తుతున్నాడు. కాలు ఎత్తుతున్నాడు, అది వాడికి తెలుస్తలేదు. అందుకే ఎజిస్కేలు అన్నాడు, ఎజిస్కేలు నీకు కనబడిన దానిని భక్షించుము. అప్పుడు ఇశ్రాయేలును ఎలాగ కాయాలో, ఎలాగ బోధించాలో, వారి దగ్గర నువ్వు ఎలాగ సమ్మతించాలో, లేకపోతే వాటిని ఎలాగ ఎదిరించాలో అవన్నీ ఎందులో ఉన్నాయి? ఈ గ్రంథములో సంక్షేపముగా రాయబడి ఉన్నాయి. దానిని నీవు బుద్ధించు. సరే, చేయవలసింది ఏంటి? నువ్వు ప్రతి దినము దాన్ని ఏం చేయాలి? తినాలి. ఎవరు తింటున్నారు దేవుని వాక్యాన్ని? నేనంటాం వాక్యం అనేటప్పటికే నిద్ర వచ్చేది, వాక్యం అనేటప్పటికే జార్నీర్సలు వచ్చేది, వాక్యం అనేటప్పటికే ఒళ్ళు నొప్పులు వచ్చేస్తే, కాళ్ళు నొప్పులు వచ్చేస్తే, తనకు అన్నీ వచ్చేది. ఎవరి దగ్గరకు వచ్చేటప్పటికి బయటికి వెళ్తామంటే అబ్బా ఒకసారి వచ్చేస్తుంది. ఏమవుతుంది? బయటికి వెళ్దాం పదండి అన్నామంటే చాలు, ఇంటి పక్కకు పెట్టేస్తాం. అన్ని పక్కన పెట్టి పదండి ముందుకి. ఏది అంటించుకోవడానికి? లోకాన్ని అంటించుకోవడానికి స్పీడ్గా ఉంటాం, దైవత్వాన్ని అంటించుకోవడానికి మాత్రం వెనకబడిపోతాం. అందుకే మీ ప్రార్థనలు నాకు ఏమైపోయానంటే, అంటే నియమం లేని భక్తి చేస్తున్నాం. ఏమి లేదు? నియమం లేదు. అంటే చూడండి, ఏ పని నేర్చుకున్నా ఎలా నేర్చుకోవాలో ఒక నియమం ప్రకారంగానే నేర్చుకోవాలి. నియమం తప్పిందనుకోండి మొత్తం అంతా చెడిపోతుంది. అది ఏ సిస్టమ్ అయినా సరే. అందుకే దేవుడు ముందు మనకి ఏది నేర్పుతాడు అంటే పద్ధతి నేర్పుతాడు, సిస్టాన్ని నేర్పుతాడు, ఎలా ఆపరేటింగ్ చేయాలో అన్నీ నేర్పుతాడు. అప్పుడు ఎక్కునాయన, అప్పుడు చెప్పునాయన, చక్కగా వివరణ అనేది వస్తుంది అని చెప్పాడు. అందుకే ఎజిస్కేలుతో ఆ విషయాన్ని చెప్తున్నాడు. అందుకే అక్కడ పౌలు గారు ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఏది చెప్పడానికి నోరు తెరిచేటట్టు ఆయన యుక్తమైన దాని. సరే, దేనికి నోరు తెరిచాడు? యుక్తమైనది. ఇలాంటి మాటలు నీ దగ్గరకు ఒక్కసారిగా వస్తే చేతులెత్తి దండం పెట్టాలి ఆయనకి. అయ్యా ఇలాంటి మాటలు నేను ఎప్పుడు వినలేదు, నాకా ఎంత గొప్ప మాటలు నువ్వు అనుగ్రహిస్తున్నావని ఆయన ఎదుట మనం సాష్టాంగ నమస్కారములు చెయ్యవలసిన బద్ధులుగా మారిపోవాలి. ఎప్పుడు ఆ యుక్తమైన మాట నీ పూర్ణ హృదయంలోకి వెళ్ళిపోతుంది.
నీ పూర్ణ హృదయంలోనికి కానీ అది వెళ్ళకపోతే ఆ మాట అక్షరార్థంగానే ఉండిపోతుంది. ఎలా ఉండిపోతుంది? అక్షరంగానే ఉండిపోతుంది. అక్షరము చాలా దీని ఏం చేస్తుంది? తినేస్తుంది అని ఉంది. కాబట్టి ఆ అక్షరము కృపావాక్యముగా ఏమైపోవాలి? మనకి మారిపోవాలన్న. ఎప్పుడు? పూర్ణ హృదయంలోనికి అది వెళ్ళిపోతే పిల్లలు అది కృపా సహితముగా ఏమైపోతే మారిపోతుంది. అందుకే మనం మరలా కిందకి వెళ్దాం. ఆ ఫిలోమోనుకు రాసిన పత్రిక అదిగోండి ఎలా ఉన్నదంటే ఆ మాటలు చెప్పడానికి. అదే అండి, దేవుడు మాటలు చదివేటప్పుడు నీకు నాకు ఏమని చేయాలి? నరాల్లోనికి బలం, శక్తి, ప్రతి కణములోనికి పిల్లల వెనలేని బలం వచ్చేయాలి. అందుకే ఆయన మాట అన్ని నామముల కంటే గొప్ప మాట. ఆయన మాట ఉచ్చరిస్తే చాలు మన ఎముకలు హర్షిస్తాయి, ఆనందభరితులైపోతాయి ప్రతి అవయవము కూడా. అందుకే ప్రియులారా, ఉత్తమమైన మాటలు ఆయనలో తప్ప మరి ఎక్కడ కూడా లేవు. అందుకే ఆ మాటలు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు ఏమై ఉన్నాను? మామూలు ధైర్యం కాదు నాది. ఎలాంటి ధైర్యం? అందుకే ఆనాడు ఆది అపోస్తలులు అన్నారు, మీకు ఏంటి ధైర్యం? మిమ్మల్ని బెదిరించాం కదా, ఎక్కడ ఈ యొక్క నామమును ఉచ్చరించకూడదని ఖండితంగా మీకు చెప్పాం కదా, ఏంటర్రా మీ ధైర్యం ఏంటి, మీ బలం ఏంటి, వెనకాల ఎవడున్నాడు మీకు అని ఎవరు అడిగారు? అపోస్తలుల్ని ఆ రాజులు అందరూ కూడా కుమ్మక్కై అడిగారు. ఇప్పుడు ఆయన అన్నారు, మా ధైర్యం ఏంటనుకున్నావు, మా బలం ఏంటనుకుంటున్నావు? మా వెనకాతలో ఉన్నవాడు మామూలు వ్యక్తి కాదయ్యా, ఆయన లోకాలను కలగజేసినాడు. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలిగి ఉండలేదు. అదే మా ధైర్యము, అదే మా బలం. అందుకనే రాజులు సైతం ఏమైపోయారంటే ఏంటి భయపడిపోయారు, ఆశ్చర్యపోయారు. ఇదేట్రా మన దగ్గర రాజ్యాధికారం ఉంది, అలలు తీసే అధికారం ఉంది, మనలను సహితం కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? పట్టించుకోవటం లేదు ఏమాత్రం కూడా అని ఎవరికి భయపడ్డారంటే అపోస్తలులు భయపడ్డారు. అందుకే పిల్లల భూమిని తలక్రిందులు చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారని ఆనాడు ఆ ఎపిసి పట్టణంలో ఉన్న వారందరికీ ఒడుగు వచ్చేసింది. అంటే దేవుడు అంటే చూడండి ఎంత శక్తో ఎంత బలమో, కానీ మనకి ఏమాత్రం కూడా చలనం. ఆయన అలాగే చెప్పుకుంటాడు, ఒక గంట సేపు పరుచుకుంటాడు, తర్వాత ఆగిపోతాడు అన్నట్టుగా మనం తీసుకుంటాం. జాగ్రత్త సుమ, దేవుడు కోపానికి ఎవరు పాత్రులు కాకూడదు. మనం ఎవరు కూడా దూరం అయిపోవాలని దేవుడు ఏ మాట చెప్పడు. మనమందరము కూడా ఆయన అవయవాలలోనికే వెళ్ళిపోవాలి. ఎవరు అవయవాలు? ఆయన కన్నుగా మారిపోవాలి, ఆయన చెయ్యిగా మారిపోవాలి, ఆయన మాటగా మనం మారిపోవాలి, ఆయన దేహముగా మనం అన్ని అవయవాలు కూడా. ఎందుకంటే ఆయన దేహము ఏ పాపమునకు ఏమివ్వలేదట, చోటు ఇవ్వలేదు. అలాంటి దేహముగా ఇప్పుడు మన దేహాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన రూపాంతరంలోనికి తీసుకురావాలని ఆయన అలుపెరగకుండా ఎంత బాధైనా మన కోసం ఏం చేస్తున్నాడు? ఆయన తన నోరు తెరిచి మనతో మాట్లాడు. సరే, ఇది ఎవరి కష్టం? ఎవరిది కష్టం అంత? మరి ఆయన కష్టాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా, లేకపోతే రేపొద్దున చాలా భయంకరమైన పరిణామాన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తాం. తర్వాత అంటున్నాడు, ఏమై ఉన్నాడంట? ధైర్యమును కలిగి ఉన్నాడు. నేను ఎవరిని అంటున్నాడు? వృద్ధుడను. వృద్ధుడను అంటే భాగమేనా? వృద్ధుడు అంటే ఏంటి? ముసలివాడు అయిపోయాడనా? కాదండి. ఏంటి? ఎందులో వృద్ధుడనయ్యాడు? ఆయన మాటలు చెప్పే విషయంలో నేను ఎవరిని? మహావృద్ధుడను. పెద్దవారి దగ్గర ఏ మాట అయినా ఎలా ఉంటుందో చెప్పండి. అన్ని అనుభవించి
అన్ని తెలిసి చెప్తారు. దాన్ని ఏమంటాం? వృద్ధాప్యం. నెరసిన వెంట్రుకలు గలవారిని మనం ఏం చేయాలంట? గౌరవించాలి, సన్మానించాలి. ఇప్పుడు ఏమంటాడు? నేను నీకు చెప్పిన ప్రతి మాటలో నేను ఎవరిని? వృద్ధుడను, పండిపోయాను, పండితుడను. నేను ఎవరండి? ఎవరు? దేవుడు ఎవరండి? ఆయన కూడా మహా వృద్ధుడని ఎందులో రాయబడింది? దానియేలు గ్రంథములో మనం చదువు. మరి ఆయన దగ్గర ఉన్నవారు కూడా ఏమైపోవాలి? మనం ఎందులో వృద్ధులం అయిపోవాలి? వాక్యములో, భక్తిలో, నడవడికిలో, మంచి మాటలలో మనం కూడా ఏమైపోవాలి? మంచి ప్రావీణ్యం అయిపోవాలి. అది వస్తుందా మనకి? లేదు. ఆయన ఎంత అరిచి చెప్పినా ఏమాత్రం కూడా పట్టించుకుంటలేదు. అలా ఉండొద్దు, మనం ఉండకూడదు. ఆయన ఒక్కడే చాలు సరిగా విన్నవాడు. వందల మంది, వేల మందితో పని లేదే. విన్నవారు ఎంతమంది? చాలు. ఇది అసలా ఇరుకు ద్వారం. విశాల మార్గంలో ఎన్నో ఉంటాయి. ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు ఎంతమంది? వాక్యమును వాక్యముగా తెలిసిన వారు మాత్రమే అందులోనికి రాగలరు. వాక్యాన్ని అసహించుకునేవాడు, వాడి అవసరాలకు ఉపయోగించుకునేవాడు, వక్రీకరణ చేసిన వాడు, వాక్యాన్ని మార్చేసేవాడు దేవుడికి పనికిరాడు. సమాజంలో కొంతకాలం ఉంటాడు, వాడు తర్వాత ఏమైపోతాడు? నిత్య నరకానికి వాడితో పాటు చాలా మందిని తీసుకెళ్ళిపోతాడు. ఇలాంటి వాళ్ళు సమాజంలో విస్తారంగా ఉంటున్నారు. ఇలాంటి దొంగలు వస్తారని దేవుడికి తెలిసే అందరి చేతులకి ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? గ్రంథాన్ని ఇచ్చేసాడు. ఎందుకంటే ఎవరిని నమ్మడా? ఆయన నమ్ముతాడా? నమ్మితే ఒక్కడికి ఇచ్చిన గ్రంథం. కానీ దేవుడు ఎవరు నమ్మలేదు? చెప్పేవాడిని కూడా నమ్మడు. అందుకే మనకి ఏమిచ్చాడు? జీవ గ్రంథాన్ని చేతికి ఇచ్చేసాడు ఆయన. అందుకే ఇందులో ఒక మాట ఉంటుంది. మాట చదవాలి మనం. యోహాను సువార్తలో మనకి నిత్య జీవము ఎలా వస్తుందంటాడు అంటే, యోహాను సువార్తలో దానిని చదవడం వల్ల వచ్చేస్తాం. 5వ అధ్యాయం యోహాను సువార్త 39వ వచనం. 39 చూడండి, ఇక్కడ ఏనిలో ఉందంట? లేఖనములయందు నీకు నిత్య జీవము కలదని తలంచుచు. అవే అంటే ఆ లేఖనమే నన్ను గురించి. అంటే ఎంత చక్కగట్టి ఏంటి విషయాన్ని ఆయన తెలియపరిచాడు. అంటే బోధకుడును, నేనే బోధకుడును, మరి ఎప్పుడు బోధకుడు కాదు అనేసి. లేఖనములయందు ఏంటి ఉందంటే మనకి అదే చదువు. దాన్నే భక్షించాడు ఎవరు? కావలివాడు పౌలు. దేన్ని భక్షించాడు? దాన్నే భక్షించాడు. ప్రవర్తలు దేనిని భక్షించారు? దానినే భక్షించారు. అందుకే వారు కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లిపోకుండా దేవుని కొరకు పౌరుషం కలిగిన వారిగా, దీటైన వారిగా మునుకోణముల వలె ఒక్కొక్కరు నిలబడ్డారు. రాజులను సహితము ఎదిరించారు. మీరు చెప్పిన మాటకి కాదు లోబడేది, మా రక్షకుడు చెప్పిన మాటకే మేము లోబడతాం. మీరు చెబితే ఎంత, చెప్పకపోతే ఎంత, మీరు చెరసాలు ఎంత చేయకపోతే ఎంత, మేము మా దేవుడికి తప్ప మరి ఎవరికి శిరస్సు వచ్చే పరిస్థితి లేదని ముఖం మీద చెప్పిన మహాయోధులు వారు. అలాగే ఇప్పుడు ఎవరు మారాలి? వాళ్ళకి ప్రకటింపబడినట్టే మనకి ప్రకటింపబడ్డాదని ఎబ్రీ పత్రికలో చెప్తుంది కదా. ఎవరికి ప్రకటింపబడినట్లు? ఆనాటి భక్తులకు ప్రకటింపబడినట్లుగానే మనకి ప్రకటింపబడ్డది. మరి వారు మారారు, మనము నటిస్తున్నాం. నటన దేవుడి దగ్గర నచ్చుతుంది, సమాజానికి నచ్చుతుంది. ఏంటి సమాజానికి ఏది కావాలి? నటనే కావాలి.
కానీ దేవుడికి రవ్వంత నటన కూడా నచ్చదు. నువ్వు ఉన్న పాటని ఎలా ఉన్నావు అలా వస్తే చాలు అంటాడు ఆయన. ఏంటి సమాజానికి ఏం కావాలి? వాడు వెనకాతల కొన్ని వేల అప్పులున్నా సూట్ వేసుకున్నాడు అనుకో, ఆడిని మించిన వాడే లేడు. వాడు ఎంత దుర్మార్గుడైనా, వాడు ఎంత నరహంతుకుడైనా, వాడి ఒంటి మీద ఉన్న బట్టలు, వాడు వేసుకున్న ఆ కాష్టాన్ని అంతటిని చూసి వాడికి ఏమిస్తుంది అంటే గౌరవాన్ని ఇస్తుంది. కానీ దేవుడి దగ్గర గౌరవం ఎప్పుడు వస్తుందనంటే నువ్వు ఎలాగైతే ఉన్నావో అలాగ ఉంటేనే గౌరవం వస్తుంది. అర్థమైంది? ఎలా ఉన్నావో అలాగే కనపరచు. ఇంకొక విధంగా ఏ విధంగా కనపరచు, అతి వినయాన్ని అంతలా చూపించొద్దు ఆయన దగ్గర. కొంతమంది ఏంటి ఉపయోగిస్తారంట, అతి వినయాన్ని చూపించేస్తామంట. వచ్చిన వెంటనే అమ్మ బాబు ఎవరితో మాట్లాడుకుంటా ఒడిగిపోతూ ముసుగు వేసేసి బైబిల్ తెరిచేసి కలి ఎత్తుకుంటా నాతో మాట్లాడే అని ఎంత నటన చేసినా ఏమంటాడు? ఏర్రివాడా, పిచ్చివాడా ఎవరంటారమ్మా? చూసారా? ఇలాంటి మనము అనిపించుకోకూడదు. నిజాయితీతో చేయాలి భక్తి. ఏంటి? ధైర్యంతో చేయాలి. మన ప్రభు మనకు అదే నేర్పాడు. ఒక్కడొచ్చినా నికోదేమో ఒక్కడే వచ్చాడు ఆ రోజు. అప్పుడు అన్నాడు యేసు ప్రభు, 10 మందిని తీసుకొని రావచ్చు కదా నికోదేమో అన్నాడా? ఎవరికి ఎంతమందికి చెప్పాడు? ఒక్కడే వచ్చాడు నికోదేమో, మొత్తం అంతా చెప్పేసాడు. ఇప్పుడు దేవుడి రాజ్యానికి అరుగుడు అయిపోయావు రా అన్నాడు. ఎక్కడ దాకా ఉండిపోయాడు? శిలువ మరణము ఏసేదాకా అక్కడే నిలబడిపోయాడు. ఎవరు? ఆ ఒక్క రాత్రి విన్న ఉపదేశము ఆ నికోదేముని ప్రియులారా కదిలించేసి ఏం తీసుకొని వచ్చాడు? ఓలం. ఏంటి? ఆ సువాసన తీసుకొని వచ్చాడు. అంటే ఇదిగోనయ్యా నా పరిమళ వాసన, అంటే నేను ఎంతగా మారిపోయానని సూచనగా దానిని తీసుకొని వచ్చాడు. కాబట్టి ప్రియులారా మరి మనం కూడా చాలా జాగ్రత్తగా ఏంటి మనం చదివిన ఆ పత్రికలో ప్రియులారా మరి చక్కటి విషయాన్ని దేవుడు ఏం చేశాడనంటే మరి మనందరికీ తెలియపరిచాడు. పౌలు గారు ఏమై ఉన్నాడంటే ఆ మాటల్లో ఏమై ఉన్నాడు? మరి మనం ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నాం బైబిల్? మరి మనం ఏమవ్వాలి? ముసలం అయిపోతున్నాం. ఏమైపోతున్నా? కళ్ళు అందలేదండి, చెవులు పడతలేదండి, చేసి ఆకరించలేదండి, కాళ్ళు వణికెత్తనాయండి అని మనం అంటాం. చూసారా? అనాలేదు. ఏ వయసులో ప్రియులారా వారు అంటున్నారు అంటే వారికి ఏమాత్రము కూడా పట్టించుకోలేదు. కాళ్ళు లాగేస్తున్నాయి, చేతులు లాగేస్తున్నాయి, కొల్లా అస్సలు పట్టించుకునేవారు కాదు. వారి పని ఏంటంటే వాక్యములు ఏమైపోవాలి? వృద్ధులైపోవాలి. ఏమైపోవాలమ్మా? మనం అవుతున్నామా? మనకి ఏ వయసు వచ్చేస్తుందంటే పోయే వయసు వచ్చేస్తుంది. మనకి వాక్యం నేర్చుకునేటప్పుడు మనం ఏమైపోతామో మనకే తెలియని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి అలాగే కాకుండా ఏంటి మరి మనకి ఇచ్చిన ఆహారాన్ని, వాక్యం అనే ఆహారాన్ని ఏం చేద్దాం? భక్షిద్దాం. అందుకే యేసు ప్రభు వారి సాతానుడితో ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడు ప్రతి మాట ఏం చేయాలి? తినాలి. జీవించాలంటే తినాలి. మరి ఇప్పుడు మనం విన్నామా తిన్నామా? ఏమా తింటే పని అవుతుంది. యాప్లీస్కి చూస్తే కడుపు నిండుతుందా? ఏమా చూస్తే కడుపు నిండదు. తింటేనే అలాగే వాక్యాన్ని కూడా ఇచ్చేద్దాం. శుభ్రంగా లోపల ఉంటే తింటున్నామని అర్థం. ఏంటి? లోపల ఉంటే తింటున్నాం. చక్కగా దేవుడి మాటలు మన వెనుకలో దీవించిన దాకా